రోజు రోజుకి మనం తినేది మొత్తం ఎంత కల్తీ అవుతుందంటే మీరే ఆలోచించండి. సో మనం పండించే పంటల దగ్గర నుంచి మనం ఇంకా కన్జంప్షన్ చేసుకునే ప్రతి లిక్విడ్స్ వాటికి కూడా అన్నీ కల్తీ అవుతున్నాయి. సో పంటలలో ఫెర్టిలైజర్స్ అవి ఇవి ఎక్కువ యూజ్ చేసేసి అక్కడ క్రిమి సంహారం మందుల వల్ల ఫుడ్ అక్కడ కల్తీ అయిపోతుంది. ఇది గ్రాస్ రూట్ లెవెల్లోనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిల్క్ ప్రొడక్షన్. సో సరిపడినంత మిల్క్ లేదు కాబట్టి దాన్ని కల్తీ. ఎందుకంటే సొసైటీ రిక్వైర్మెంట్ ఉంది, తాగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, దాన్ని తీసేవచ్చే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అలాంటప్పుడు కల్తీ ప్రపంచం మారితే అంత కల్తీ కల్తీ కల్తీ. ఈ కల్తీతోనే మన యొక్క హెల్త్ ఖరాబ్ అయిపోయి మొత్తం సగం జీవితకాలం అనేది తగ్గిపోతుంది. సో ఇక్కడ చూస్తే కర్ణాటకలోని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తనిఖీలు చేసినప్పుడు ఒక 220 షాపులలో ఐస్ క్రీమ్లలో డిటర్జెంట్ పౌడర్ని, కూల్ డ్రింక్లలోని పాస్పిక్ యాసిడ్ని యూజ్ చేస్తున్నారు. సో ఇలా యూజ్ చేసేసి వాటిని సేల్ చేసి పబ్లిక్ని అట్లా అట్రాక్ట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ డిటర్జెంట్, యూరియా, గంజి కలిపి సింథటిక్ పాలను డెవలప్ చేసి దాంతో ఐస్ క్రీమ్ తయారు చేశారు. అండ్ కూల్ డ్రింక్స్లలోని డైరెక్ట్గా పాస్పిక్ యాసిడ్ యూజ్ చేశారు. సో ఇవి చూస్తే ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయంటే మనం చూడంగానే బాగా తినాలనిపిస్తుంది, అంత అట్రాక్టివ్గా ఉన్నాయి. సో అలాంటిని మనం తొందరగా అట్రాక్ట్ అవుతాం కాబట్టి వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే సొసైటీలోని ప్రతి పర్సన్ కూడా ఎదుటివాడి యొక్క మంచి గురించి ఆలోచిస్తే మనం బాగానే ఉంటాం. కానీ ప్రతి ఒక్కడికి ఏంటంటే మనీ మనీ మనీ. నేను లగ్జరియస్ లైఫ్ నేను అనుభవించాలంటే నేను ఏదో ఒకటి చేయాలి కాబట్టి సో నాకెందుకు వాడు తింటే తిన్నాడు లేకపోలేదు, వాడు మంచి హెల్త్ ఉన్నా లేదా నాకు అనవసరం, నేను అమ్మేది వాడు జస్ట్ నాదేదో నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనేసి అనుకుంటున్నాను. కానీ అది కాదు. ఇక్కడ మనం చేసే మిస్టేక్ రేపు లాంగ్ టర్మ్లో జనరేషన్లలో ఇంపాక్ట్ వస్తుంది. సో ఒకసారి ఆలోచించుకోండి. ప్రతిదీ కూడా మనం ఇంత కల్తీ చేయడం కారణం వల్ల ఈ వాతావరణ పరిస్థితి కానీ క్లైమేట్ ఎంత మారిపోయిందంటే ఈవెన్ ప్రతిదీ ఈ టెక్నాలజీ పెరిగిందని మనం అనుకుంటున్నాం, కానీ ఈ టెక్నాలజీ ఇంపాక్ట్ అనేది పోను పోను తెలుస్తుంది. ప్రజెంట్ ఉన్న క్లైమేటికల్ కండిషన్ చూస్తే ఎంత వరస్ట్గా మారిపోతుంది అనేది. సో ఇది కాకుండా కొన్ని కొన్ని చిన్న చిన్న గొడవల వల్ల మనం ఉన్న ఫారెస్ట్ని కూడా తీసేసుకుంటున్నాం. ఇంకా అది సంగతి. మరి మీరే ఆలోచించండి. సో మీకేమనిపిస్తుంది? మీ ఏరియాలలో ఎంత సేఫ్ ఫుడ్ని మీరు కన్జ్యూమ్ చేసుకుంటున్నారు, ఎంత తీసుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.